ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 4వ వచనము. నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఈ మాటలు పేతురు కొర్నేలిని ఉద్దేశించి పలుకుతున్నాడు. ఈ కొర్నేలి అనే వ్యక్తి భక్తిపరుడాట, కైసరయలో ఉండేవాడట. ఇటలీ పటాలంలో శతాధిపతిగా చేస్తున్నాడు. అయితే ఇతను అన్యుడని కూడా చెప్పవచ్చు. ఒక అన్యుడు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవుని పేరట ఎన్నో ధర్మకార్యములు చేస్తూ ఉన్నాడు. అయితే ఇవన్నీ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా మాత్రమే చేర్చబడతాయి అని అపోస్తలుడైన పేతురు ద్వారా దేవుడు పలికిస్తున్న మాట ఇది. చాలామంది అనుకుంటారండి, నేను ఎన్నో పుణ్యకార్యాలు చేశాను, ఎన్నో దాన ధర్మాలు చేశాను కాబట్టి నేను స్వర్గానికి వెళ్తాను అనుకుంటారు. కానీ మీరు చేసిన ఆ ధర్మకార్యములు, ఆ దాన ధర్మములు ఇవన్నీ కూడా దేవుని సన్నిధికి చేర్చబడతాయి, జ్ఞాపకార్థంగా మాత్రమే చేర్చబడతాయి తప్ప స్వర్గానికి ప్రవేశం దొరకదండి. మోక్షం అంటాం కదా, ఎవరు ఏ దేవుని కొలిచినా మార్గం ఒక్కటే, దేవుడు ఒక్కడే అని మనం నమ్ముతున్నాము. అయితే దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాం, కానీ అనేక రకాలైన పద్ధతుల ద్వారా దేవుణ్ణి మనం పూజిస్తూ ఉన్నాము. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి నామమున రక్షణ బాప్తిస్మం అనుభవంలోకి వచ్చి మనము పెద్దగా ధర్మకార్యాలు చేయక్కర్లేదండి. దేవుణ్ణి నమ్ముకొని దేవుని సువార్తను ప్రకటిస్తే చాలు. ఒకరిద్దరైనా దేవుని సన్నిధికి నడిపించగలిగితే చాలు. ఇవన్నీ కూడా నిత్యత్వంలో నిలుస్తాయి. ఎన్ని ధర్మకార్యాలు చేసినా, ఎన్ని పుణ్యాలు చేసినా పాపం పోదట. చూడండి, ఎన్నో తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు, మరి గంగలో మునుగుతూ ఉంటారు, వారు పాపం పోయిందని భ్రమలో ఉంటారు. కానీ వేదాలు చెప్తున్నాయి కదండి, పాప క్షమాపణ ఎట్లా జరుగుతుందట? పరిశుద్ధుని రక్తం వలనే, ఆ పశుపతి యజ్ఞం గావించడం వలన మాత్రమే మనకి పాపక్షమాపణ కలుగుతుంది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైన రక్తము చిందింపబడినప్పుడు మాత్రమే, రక్త ప్రోక్షణ కలగకుండా పాపక్షమాపణ కలగదు అనేది వేదం చెప్తుంది. అది తెలియకనే అనేకులు మేము ధర్మకార్యాలు చేశాము, దాన ధర్మాలు చేశాము, పుణ్యకార్యాలు చేశాము, మేము స్వర్గానికే వెళ్తామని అపోహలో ఉంటున్నారు. అయితే వాటన్నిటినీ దేవుడు జ్ఞాపకార్థంగా తీసుకుంటాడట, ఆయన యొద్దకు చేరబడతాయట. కాబట్టి ఈరోజు ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో, దేవుని యందు విశ్వాసం ఉంచి మీరు చేసే ఆ ధర్మకార్యాలను బట్టి మీరు ఇంకెక్కువ ప్రతిఫలము, నిత్యత్వంలో బహుమానములు పొందుకునేవారుగా ఉంటారని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.